సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా, అంటే సబ్జెక్ట్ మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా, ఆ ప్రిపేర్ అయిన సబ్జెక్టు మీకు ఎంతవరకు వచ్చిందో మీరు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం ఉపయోగపడే విధంగా మనం ఇక్కడ కొన్ని బిట్స్ని నేను ఫ్రేమ్ చేసి మీకు నేను అందిస్తున్నాను. మీరు అలాగూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఆథర్స్ బుక్స్ని మీరు మీ దగ్గర ఉంచుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే ప్రామాణిక పుస్తకాలను మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే మీరు ప్రిపేర్ అవుతున్న కంటెంట్ నుంచి ఎంతవరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎన్ని బిట్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఇంక ఏమైనా బిట్స్ మిస్ అయ్యాయా, మన ప్రిపరేషన్ని ఇంకెలా కొనసాగించాలి అన్న వివరాలని అయితే మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను రూపొందిస్తున్న వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనము ఇంతకుముందు 3 వీడియోల్ని సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రూపొందించాం. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ వీడియోస్ మీకు దొరుకుతాయి. దాని లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను నేను ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం 45 బిట్లు, ఇంతకుముందు వీడియోలో 45 బిట్ల వరకు మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 46వ బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని ఈ వీడియోలో ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇవి ఒక్కొక్క బిట్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకి వెళ్దాం. మొదటగా 46వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వీడియోలో మొదటి బిట్టు, ఓవరాల్గా 46వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. 46వ బిట్టు, క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇది ప్రశ్న. యొక్క ఆప్షన్లను గమనించినట్టయితే కాంతి కణ సిద్ధాంతంని న్యూటన్ వివరించాడు. కాంతి తరంగ సిద్ధాంతంని హైగెన్స్ అను శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. కాంతి విద్యుత్ అయస్కాంత సిద్ధాంతంని మాక్స్వెల్ వివరించాడు. లేజర్ నియమంని మైకేల్ ఫారడే ప్రతిపాదించాడు. ఇలా మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిట్టు. ఇలా బిట్టు వస్తే ఇందులో తప్పుగా ఉన్న అంశం ఏది గుర్తించండి అని అడిగాను. మీరు ఒకసారి గుర్తించండి. ఇందులో తప్పుగా ఉన్న అంశం ఏదో ఒకసారి గుర్తించండి, చూద్దాం. జవాబు ఆప్షన్ 4. ఇది తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్. ఎందుకు? లేజర్ నియమంని ప్రతిపాదించిన వాడు మైకేల్ ఫారడే కాదండి, చార్లెస్ హెచ్ టౌన్స్. ఇది లేజర్ నియమం ప్రతిపాదించిన వాడు చార్లెస్ హెచ్ టౌన్స్. ఓకే, లేజర్ నియమంని చార్లెస్ హెచ్ టౌన్స్ ప్రతిపాదించాడు, మైకేల్ ఫారడే కాదు. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కాంతి కణ సిద్ధాంతం అనగానే న్యూటన్ మీకు గుర్తుకు రావాలి. కాంతి తరంగ సిద్ధాంతం అనగానే హైగెన్స్ అనే శాస్త్రవేత్త గుర్తుకు రావాలి. కాంతి విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం అనగానే మాక్స్వెల్ మనకు గుర్తుకు రావాలి. లేజర్ నియమం అనగానే మనకి టౌన్ గుర్తుకు రావాలి. టౌన్, మనకి సిటీలు, టౌన్స్, విలేజెస్ ఉంటాయి కదా, సింపుల్గా టౌన్ అని గుర్తుపెట్టుకోండి. చార్లెస్ హెచ్ టౌన్. ఓకే, చార్లెస్ హెచ్ టౌన్ అని గుర్తుపెట్టుకోండి. 47వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 47. దీని ప్రకారం సర్ ఐజాక్ న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ప్రకారం, సర్ ఐజాక్ న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ప్రకారము ఆప్షన్ 1, కాంతి కణాలు అన్ని దిశలలోనూ రుజుమార్గంలో ప్రయాణిస్తాయి.
కాంతి కణాలు కంటిలోని రెటీనాని తాకినప్పుడు దృశ్య జ్ఞానంని కలిగిస్తాయి. ఈ కణాలు వేరువేరు పరిమాణంలో ఉంటాయి కాబట్టి, కాంతి కణాలు అనేవి వేరువేరు పరిమాణంలో ఉంటాయి కాబట్టి కాంతికి వేరువేరు రంగులు ఏర్పడుతున్నాయి అని ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చాము. మరి ఇందులో న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ఏం చెప్పింది అని చూస్తే పై 3 స్టేట్మెంట్లను కూడా కాంతి కణ సిద్ధాంతం చెప్పింది. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ప్రకారము కాంతి కణాలు అనేవి అన్ని దిశలలోనూ ప్రయాణిస్తాయి మరియు రుజు మార్గంలో ప్రయాణిస్తాయి. కాంతి కణాలు కంటిలోని రెటీనాని తాకినప్పుడు అవి దృశ్య జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ కాంతి కణాలు వేరువేరు పరిమాణంలో ఉంటాయి కాబట్టి కాంతికి వేరువేరు రంగులు ఏర్పడతాయి అని సర్ ఐజాక్ న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఇది విషయం. 48వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 48వ బిట్. కాంతి తరంగాలు వ్యాపించేందుకు యానకం లేదా ఈథర్ అనేది కావాలి అని పేర్కొన్న శాస్త్రవేత్త క్రింద వారిలో ఎవరు గుర్తించండి. ఇది ప్రశ్న. ఇప్పుడు దీనికి జవాబు గుర్తించండి. సర్ ఐజాక్ న్యూటనా, క్రిస్టియన్ హైగెన్సా, మాక్స్వెల్లా, ఐన్స్టీనా? ఈ 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ని గుర్తించండి. కాంతి తరంగాలు వ్యాపించేందుకు యానకము లేదా ఈథర్ కావాలి అని పేర్కొన్న సైంటిస్టు ఆప్షన్ 2 క్రిస్టియన్ హైగెన్స్ సరైనటువంటి జవాబు. క్రిస్టియన్ హైగెన్స్ ఇది సరైనటువంటి జవాబు. 49వ బిట్. ఇప్పుడు మనం 49వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 49వ బిట్ ప్రకారం చూడండి, ఇక్కడ లేజర్ అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. లేజర్ అంటే దీన్ని విస్తరించగా లేజర్ను LASER లేజర్ను విస్తరిస్తే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇది ప్రశ్న. లేజర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3. జవాబు ఆప్షన్ 3. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ యొక్క ఫుల్ ఫార్ము LA మీన్ లైట్ యాంప్లిఫికేషన్ బై, SE మీన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్, R మీన్ రేడియేషన్. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 50. 50వ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. బిట్ నెంబర్ 50. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదండి, ఈ కంటెంట్ మీకు పీడిఎఫ్లు కావాలంటే క్రింద వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు తప్పనిసరిగా మీకు ఈ పీడిఎఫ్లు అనేవి వాట్సాప్ ద్వారా అందిస్తూ ఉంటాను, యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇవి ఏవైతే ఇక్కడ చూస్తున్నారో వీటి యొక్క పీడిఎఫ్లను నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఇస్తున్నాను. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయిపోయి ఈ పీడిఎఫ్లను ఫ్రీగా తీసుకోండి. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. ఒక వాహకంలో ప్రవహించే ఆవేశాలను విద్యుత్ ప్రవాహము అని చెప్పి అంటారు. ఒక వాహకంలో ప్రవహించే ఆవేశాలను విద్యుత్ ప్రవాహము అని చెప్పి అంటారు.
విద్యుత్ ఆవేశాలు రెండు రకాలు. అవి ధనాత్మక ఆవేశము మరియు రుణాత్మక ఆవేశము. ధనాత్మక ఆవేశంని ప్లస్తో సూచిస్తారు, రుణాత్మక ఆవేశంని మైనస్తో సూచిస్తారు. విద్యుత్ ప్రవాహంని యాంపియర్లలో కొలుస్తారు. చూడండి, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి అని బిట్ అడిగితే యాంపియర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణము అని బిట్ అడిగితే యాంపియర్ అని జవాబు గుర్తించాలి. విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్లలో కొలుస్తారు. అలాగే విద్యుత్ ప్రవాహంని అమ్మీటరు అన్న పరికరంతో కొలుస్తారు. విద్యుత్ ప్రవాహంని ఏ పరికరంతో కొలుస్తారండి? అమ్మీటరు అనేటటువంటి పరికరంతో యాంపియర్లలో విద్యుత్ యొక్క ప్రవాహాన్ని కొలుస్తారు. కాబట్టి పైన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 50 బిట్లు పూర్తయినాయి. ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇప్పుడు 51వ బిట్ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 51. ఇండ్లలో లేదా గృహాలలో వినియోగించే విద్యుత్ శక్తిని కొలిచేందుకు ప్రమాణం ఏది? క్రింది వాటిలో ఇండ్లలో లేదా గృహాలలో వినియోగించే విద్యుత్ శక్తికి అంటే ఈ విద్యుత్ శక్తిని కొలిచేందుకు ప్రమాణం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ఆంపియర్లు, కిలోవాట్ పర్ అవర్, పౌండ్లు, జౌల్స్. ఇక్కడ సరైన జవాబుని గుర్తించండి. ఒకసారి మీరేమనుకుంటున్నారు? జవాబు ఆప్షన్ 2 కిలోవాట్ పర్ అవర్. గృహాలలో ఇండ్లలో వినియోగించే విద్యుత్ శక్తిని కిలోవాట్లలో కొలుస్తారు. దీనికి కొలిచేందుకు ప్రమాణము కిలోవాట్. 52వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 52. చూడండి, ఇప్పుడు 52వ బిట్ని మనం చూస్తున్నాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. సిమెంట్ను 1824వ సంవత్సరంలో జే ఏస్పిడిన్ అనే తాపీ మేస్త్రి కనుక్కున్నాడు. సిమెంట్ అనేది కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమం. సిమెంటు సున్నపురాయి, బంకమట్టిల మిశ్రమం. సున్నపురాయిలో అల్యూమినా సిలికాలు ఉంటాయి, బంకమట్టిలో కాల్షియం ఉంటుంది. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు సిమెంట్ను 1824వ సంవత్సరంలో జే ఏస్పిడిన్ అనేటటువంటి తాపీ మేస్త్రి కనుక్కున్నాడు. మొదటి స్టేట్మెంట్ సరైనదే. రెండవ స్టేట్మెంటు సిమెంట్ అనేది కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమం. ఇది కూడా సరైన స్టేట్మెంటే. సిమెంటు సున్నపురాయి మరియు బంకమట్టిల మిశ్రమం. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. సున్నపురాయిలో ఏముంటుంది? సున్నపురాయిలో కాల్షియం అనేది ఉంటుంది. సున్నపురాయిలో కాల్షియం అనేది ఉంటుంది. ఇవి రివర్స్లో ఉన్నాయండి. సున్నపురాయిలో కాల్షియం ఉంటుంది. మరి అల్యూమినా మరియు సిలికా ఈ మూలకాలు అనేవి బంకమట్టిలో ఉంటాయి. అల్యూమినా, సిలికా ఇవి బంకమట్టిలో ఉంటాయి. మరి కాల్షియం ఏదైతే ఉందో ఈ కాల్షియం అనేది సున్నపురాయిలో ఉంటుంది. ఓకే, ఇది. ఇక్కడ విషయం ఏంటంటే సున్నపురాయి ఏదైతే ఉందో ఇందులో కాల్షియం అనేది ఉంటుంది. సున్నపురాయిలో కాల్షియం అనేది ఉంటుంది. బంకమట్టిలో అల్యూమినా మరియు సిలికా ఈ మూలకాలు అనేవి ఉంటాయి. ఇది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయ్యింది. రివర్స్లో ఉన్నాయి, వాటిని సెట్ చేసుకోవడం. 53వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే బిట్ నంబర్ 53. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇందులో
గాజు అనేది అతి శీతలీకరణం చెందిన ద్రవము. ఎస్, ద్రవంని అత్యంత ఎక్కువ -డిగ్రీలలో శీతలీకరణం చెందించగా గాజు అనేది ఏర్పడుతుంది. మొదటి స్టేట్మెంట్ సరైనదే. కిటికీ అద్దాలు ఏవైతే ఉంటాయో ఈ కిటికీ అద్దాలలో మెత్తని గాజును ఉపయోగిస్తారు. దీనినే సోడా గాజు అని కూడా అంటారు. కిటికీ అద్దాలలో మెత్తని గాజుని లేదా సోడా గాజుని ఉపయోగిస్తారు. ఇకపోతే ప్రయోగశాలల్లోని గాజు పరికరాలని పైరెక్స్ గాజు అని చెప్పి అంటారు. ప్రయోగశాలలో ఉపయోగించే గాజు పరికరాలు పైరెక్స్ గాజు రకానికి చెందినవి. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనది. 54వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 54. బిట్ నంబర్ 54. చూడండి, విద్యుత్ బల్బులో ఉపయోగించే గాజు ఏదైతే ఉందో విద్యుత్ బల్బులో క్వార్టజ్ అనే రకానికి చెందిన గాజుని వినియోగిస్తారు. కాబట్టి ఆప్షన్ 1 స్టేట్మెంట్ సరైనదే. గాజు అనేది రసాయనికంగా సోడియం సిలికేట్ మరియు కాల్షియం సిలికేట్ మరియు సిలికాల యొక్క మిశ్రమం. కాబట్టి రెండవ స్టేట్మెంట్ కూడా సరైనదే. రసాయనికంగా గాజు అనేది సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా. అంటే సిలికేట్ మరియు సిలికా అనేది అన్నిట్లో ఉన్నాయి. సోడియం, కాల్షియం అని గుర్తుపెట్టుకోవాలి. సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల యొక్క మిశ్రమం గాజు. మరి గ్లాస్ బోయింగ్ అంటే ఏమిటి? గ్లాస్ బోయింగ్ ఈ ప్రక్రియ ద్వారా, గ్లాస్ బోయింగ్ అనే ప్రక్రియ ద్వారా కోరిన ఆకృతి గల గాజు వస్తువుల్ని తయారు చేస్తారు. గాజు వస్తువులు మనకి ఏ ఆకృతిలో కావాలి అంటే ఆ ఆకృతులు తయారు చేయడమే గ్లాస్ బోయింగ్. గ్లాస్ బోయింగ్ అనే పరికరం అంటే ప్రక్రియ. గ్లాస్ బోయింగ్ అనేది ఒక ప్రక్రియ. గ్లాస్ బోయింగ్ అనే ప్రక్రియ అనగా కోరిన ఆకృతి గల గాజు వస్తువుల్ని తయారు చేయడం. కాబట్టి 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇది సరైనటువంటి జవాబు. 55వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 55. గ్లాస్ బోయింగ్ అనే ప్రక్రియకు అనుకూలమైన గాజు ఏది? మరి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గ్లాస్ బోయింగ్ అన్న ప్రక్రియ ద్వారా గాజుని మనం కోరిన ఆకృతిలోకి మార్చుకోవచ్చు అని 54 బిట్లు చెప్పుకున్నాం. మరి గ్లాస్ బోయింగ్ అనేటటువంటి ఈ ప్రక్రియ అన్ని గాజులలో కూడా అనుకూలంగా జరుగుతుందా? అన్ని రకాల గాజు పదార్థాల్లో ఇది సాధ్యమా అన్నది బిట్టు. అన్ని రకాల గాజు పదార్థాలు ఇది సాధ్యం. పైరెక్స్ గాజులో మాత్రమే సాధ్యం, బోరోసిలికేట్ గాజులో మాత్రమే సాధ్యం, లేదా ఆప్షన్ 2, 3 మాత్రమే సరైనవి. వీటిలో సరైన సమాధానం ఏది? జవాబు ఆప్షన్ 4. ఎందు గురించి అంటే ఇక్కడ పైరెక్స్ గాజు మరియు బోరోసిలికేట్ గాజు, పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ గాజు, ఈ 2 రకాల గాజులలో మాత్రమే, ఈ 2 రకాల గాజు పదార్థాలతో మాత్రమే గ్లాస్ బోయింగ్ అనే ప్రక్రియని మనం నిర్వర్తించగలం. 55 బిట్లు అయినాయి. 56వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 56. మృన్మయ పాత్రలు లేదా సిరామిక్స్ అనగా మృన్మయ పాత్రలు లేదా సిరామిక్స్ అనగా బంకమన్ను నుంచి తయారు చేసే వస్తువులు, రాగి వస్తువులు, పింగాణి పాత్రలు 1 మరియు 3. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మృన్మయ పాత్రల్నే ఇంగ్లీష్లో సిరామిక్స్ అని చెప్పి అంటారు. సిరామిక్స్ అంటే ఆప్షన్ 4 సరైన జవాబు.
బంకమన్ను నుంచి తయారు చేసే వస్తువుల్ని సిరామిక్స్ అని చెప్పి అంటాము. పింగాణి పాత్రల్ని కూడా సిరామిక్స్ అని చెప్పి అంటాం. రాగి వస్తువుల్ని సిరామిక్స్ అని అనకూడదు. 57వ ప్రశ్న బిట్ నంబర్ 57. ఇప్పుడు 57వ బిట్ని మనం చూద్దాం. 57వ బిట్టు ఇక్కడ ఆప్షన్ ఏంటి? 57వ బిట్ని చూస్తే క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. మొదటి స్టేట్మెంట్, ప్లాస్టిక్ అనగా కొంచెం మార్పు చెందించిన కర్బన పదార్థాలు. కొంచెం మార్పు చెందించిన కర్బన పదార్థాలు, వీటిని ప్లాస్టిక్స్ అని చెప్పి అంటున్నాం. ఆప్షన్ 1 స్టేట్మెంట్ సరైనదే. ఆప్షన్ 2 స్టేట్మెంట్, కర్బన పదార్థాల పాలిమర్లను రెసిన్లు అని చెప్పి అంటారు. కర్బన పదార్థాల పాలిమర్లను రెజిన్లు అని చెప్పి అంటారు. రెజిన్లు అని చెప్పి అంటారు. ఇకపోతే ప్లాస్టిక్లో రెసిన్లతో పాటు ప్లాస్టిసైజర్లు, ఫిల్లర్లు, కందెనలు కలిసి ఉంటాయి. ప్లాస్టిక్లో రెసిన్లతో పాటు ప్లాస్టిసైజర్లు, ఫిల్లర్లు, కందెనలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకోండి, కావాలంటే మరొకసారి చూసుకోవచ్చు మీరు. 58వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. బిట్ నంబర్ 58. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. అంటే 3 సరైనటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏదో చూద్దాం. పాలు ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు అదే రెయిన్ కోట్లు. పాలు ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, రెయిన్ కోట్లు, వీటిలో అల్ప సాంద్రత కలిగిన పాలిథిన్ రకపు ప్లాస్టిక్ అనేది ఉపయోగిస్తారు. మరి దువ్వెనలు, ఇంటి పైకప్పు, పెంకులు, టీవీ రిఫ్రిజిరేటర్ల లైనింగ్ ప్యాకింగ్ నందు పాలిస్టెరిన్ అన్న రకానికి చెందిన ప్లాస్టిక్ని వినియోగిస్తారు. గొట్టాలు, చేతి సంచులు, గ్రామ్ఫోన్ రికార్డులు ఇటువంటి వాటిలో పాలిఎస్టర్లు అన్న ప్లాస్టిక్ను ఉపయోగిస్తారు. టూత్ బ్రష్లు, వాటి కుంచెలు, తివాచీలు వీటిలో నైలాన్ 6 రకపు ప్లాస్టిక్లు ఉపయోగిస్తారు. వీటిలో తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్ ఏది గుర్తించండి. జవాబు ఇక్కడ ఆప్షన్ 3 అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అయింది? ఆప్షన్ 3 స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అయింది చూద్దాం. గొట్టాలు మరియు చేతి సంచులు, గ్రామఫోన్ రికార్డులు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలో పాలీవినైల్ క్లోరైడ్ను ఉపయోగిస్తారు. పాలీవినైల్ క్లోరైడ్ వీటిలో ఉపయోగిస్తారు. పాలీవినైల్ క్లోరైడ్ను వీటిలో వినియోగిస్తారు. గొట్టాలు, చేతి సంచులు, గ్రామ్ఫోన్ రికార్డులు మొదలైన వాటి తయారీలో ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ రకం పాలీవినైల్ క్లోరైడ్. తర్వాత మరి పాలిఎస్టర్లు అని చెప్పన్నాం కదా, ఈ పాలిఎస్టర్లను ఫిల్ము, టేపులు, వస్త్ర పరిశ్రమ ప్యాకింగు ఇటువంటి వాటిలో పాలిఎస్టర్లను ఉపయోగిస్తారు. ఇది ఇక మిగిలిన చూస్తే పాలు ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు,
వీటిని అల్ప సాంద్రత పాలిథిన్ రకపు ప్లాస్టిక్లను వినియోగిస్తారు. దువ్వెనలు, ఇంటి పైకప్పు పెంకులు, టీవీ రిఫ్రిజిరేటర్లు వీటి లైనింగ్ నందు పాలిస్టెరిన్ ఉపయోగిస్తారు. టూత్ బ్రష్ల యొక్క కుంచెలు, వాటి తర్వాత తివాచీలు, వీటిలో నైలిన్ 6 రకపు ప్లాస్టిక్ని వినియోగిస్తారు. బిట్ నంబర్ 59. 59వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 5 నుంచి 9 కార్బన్లు గల హైడ్రోకార్బన్ల మిశ్రమము క్రింది వాటిలో ఏది గుర్తించండి. 5 నుంచి 9 కార్బన్లు గల హైడ్రోకార్బన్ల మిశ్రమం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 పెట్రోలియం సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 60. గడ్డం గీసుకున్నటకు వాడే సబ్బులో ఏ పదార్థము అధికంగా ఉంటుంది? గడ్డం గీసుకున్నటకు వాడే సబ్బులో ఏ పదార్థము అధికంగా ఉంటుంది? పూరకాలు, సువాసన ద్రవ్యాలు, స్టీరిక్ ఆమ్లము, గ్లిజరాల్. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 స్టీరిక్ ఆమ్లము సరైనటువంటి జవాబు. 61వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 61. కఠిన జలములో కూడా డిటర్జెంట్లు పనిచేస్తాయి. ఎందుకు? 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి. కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. ఎందుకు అంటే ఆప్షన్ 2 సరైన స్టేట్మెంట్. కఠిన జల అయాన్లతో చర్య పొందుతాయి, కానీ ఇక్కడ అవక్షేపము అనేది ఏర్పడదు. అందువల్ల కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు పనిచేస్తాయి. 62వ బిట్టు. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. విద్యుత్ యొక్క అధమ వాహకంని విద్యుత్ బంధకము అని చెప్పి అంటారు. ఇది ఒక స్టేట్మెంట్. ప్లాస్టిక్, రబ్బరు, చెక్క, వజ్రము వంటివి విద్యుత్ బంధకాలకు ఉదాహరణ. విద్యుత్ బంధకాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత చాలా తక్కువగాను, నిషిద్ధ పట్టి చాలా ఎక్కువగాను ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది, నిషిద్ధ పట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. విద్యుత్ అధమ వాహకము ఏదైతే ఉంటుందో విద్యుత్ యొక్క అధమ వాహకంని విద్యుత్ బంధకము అని చెప్పి అంటారు. ఈ స్టేట్మెంట్ సరైనది. ప్లాస్టిక్, రబ్బరు, చెక్క, డైమండ్ ఇవి విద్యుత్ బంధకాలకు సరైన ఉదాహరణలు. విద్యుత్ బంధకాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది, నిషిద్ధ పట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. 63వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 63. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. 63వ బిట్టు. విద్యుత్తును సమర్థవంతంగా తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అని చెప్పి అంటారు. విద్యుత్ బంధకాలు అంటే విద్యుత్తుని నిరోధించేవి, అంటే వాటి గుండా విద్యుత్తు ప్రయాణం చేయదన్నమాట. అంటే విద్యుత్తు ఏ పదార్థాల గుండా అయితే విద్యుత్ ప్రయాణం చేయదో ఆ పదార్థాలని విద్యుత్ బంధకాలు అని చెప్పి అంటారు. ఏ పదార్థాల గుండా విద్యుత్ ప్రవహిస్తుందో వాటిని విద్యుత్ వాహకాలు అని చెప్పి అంటాము. విద్యుత్ వాహకాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ బంధకాల్లో వీటి సంఖ్య తక్కువ, వీటి యొక్క సాంద్రత తక్కువ. కానీ విద్యుత్ వాహకాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య చాలా ఎక్కువ. ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహంని విద్యుత్ ప్రవాహము అని చెప్పి అంటారు. ఉదాహరణకి అల్యూమినియం, రాగి, వెండి, ఇనుము, నీరు ఇవన్నీ కూడా ఉత్తమ విద్యుత్ వాహకాలు. అవునా?
కాబట్టి పైవన్నీ సరైనవే. 64వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ టైం వేస్ట్ వద్దు, సరే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళిపోదాం బిట్లోకి. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. పిఎన్ జంక్షన్ డయోడ్ను ఎలక్ట్రానిక్ స్విచ్గా ఉపయోగిస్తారు. పి మరియు ఎన్ జంక్షన్ కలిగినటువంటి డయోడ్ని ఎలక్ట్రానిక్ స్విచ్గా ఉపయోగిస్తారు. ఈ వాక్యం సరైనది. పిఎన్ జంక్షన్ డయోడు ఏసీ కరెంటును డీసీ కరెంటుగా ఇది మారుస్తుంది. ఏసీ కరెంటును డీసీ కరెంటుగా పిఎన్ జంక్షన్ డయోడు మారుస్తుంది. ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తుంది. ఈ రకమైన కరెంటు ఏసీ కరెంటు డీసీ కరెంటుగా మారిన తర్వాత ఇటువంటి డీసీ కరెంటు రేడియో, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరం. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. 4వ స్టేట్మెంట్, పిఎన్ జంక్షన్ డయోడ్కు విద్యుత్ సరఫరా చేసినప్పుడు అవి వెలుగుతాయి. కాబట్టి ఇలా వెలిగినట్లయితే వాటిని ఎల్ఈడి అని చెప్పి అంటారు. ఎల్ఈడి యొక్క ఫుల్ ఫార్ము లైట్ ఎమిటింగ్ డయోడ్స్. వీటిని ఎల్ఈడి అని చెప్పి అంటారు. వీటిని డిజిటల్ గడియారాల్లోనూ ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లోనూ వివిధ రకాలుగా ఎల్ఈడీలను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎల్ఈడి బల్బులు కూడా వచ్చేసాయి, అవునా? కాబట్టి పైన ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 65వ బిట్టు చూడండి. కంప్యూటర్కు సంబంధించిన అంశాలు. బేసిక్ అనేది ఒక ఉన్నత స్థాయి భాష. ఎస్, ఒక హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ పరిభాషలో బేసిక్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. ఏ స్టేట్మెంట్ సరైనది. అసెంబ్లర్ అనేది ఒక మిషనరీ లాంగ్వేజ్. కంప్యూటర్ పరిభాషలో అసెంబ్లర్ అనేది ఒక మిషనరీ లాంగ్వేజ్. బి స్టేట్మెంట్ కూడా సరైనదే. హై లెవెల్ లాంగ్వేజ్లోని ఆదేశాలను, అదే ఉన్నత స్థాయి భాష అంటే హై లెవెల్ లాంగ్వేజ్, ఇందులోని ఆదేశాలను మిషనరీ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయునది కంపైలర్. హై లెవెల్ లాంగ్వేజ్లోని ఆదేశాలను మిషనరీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేటటువంటి పరికరాన్ని కంపైలర్ అని చెప్పి అంటాము. ఇలా తర్జుమా చేయుదాన్ని కంపైలర్ అని చెప్పి అంటాము. హై లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్ హార్డ్వేర్పై ఇది ఆధారపడదు. మరి మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్ హార్డ్వేర్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇది సరైనటువంటి జవాబు. ఇవ్వండి, ఈ వీడియోలో దాదాపుగా ఒక 20 బిట్లను మనం అధ్యయనం చేయడం జరిగింది. వీటిని అధ్యయనం చేస్తూ ఉండండి. మరో వీడియోలో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.